నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం? ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబరు మాసము ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంత అనుకూలవంతమైనటువంటి ఇదిగా లేదు, యోగవంతముగా లేదు అని తెలియజేస్తున్నాను. దానికి ఏమీ పెద్దగా బాధపడాల్సినటువంటి ఇదేమీ లేదు. ఎక్కడో కొన్ని పనులు జరుగుతాయి, జరగకుండా అయితే ఉండవు. అయితే చేపట్టినటువంటి పనులు ఏది పట్టుకున్నా కాస్త జరగకపోవడము, తిరిగిన దానికే మళ్ళీ తిరగాల్సినటువంటి అవసరము రావటము, మానసికంగా 1కి 10 సార్లు తిరగాల్సొస్తుంది. నిన్నటిదాకా జరిగినటువంటి పనులు ఇప్పుడు జరగటం లేదు అనేటువంటి కించిత్ బాధ కలగటం, ఆర్థికంగా కొంత గందరగోళ వాతావరణము నెలకొనడం, అనవసరమైనటువంటి ఖర్చులొచ్చి నెత్తినబడము, చెయ్యలేము అని అనడానికి లేదు, చెయ్యాల్సి వస్తుంది. ఏదో రకంగా ఉన్నది కాస్త ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, దీర్ఘకాలికముగా ఉండేటువంటి దాని మీద ఒత్తిళ్లు పెరుగుతాయి గాక, ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం అనేటువంటిది మంచిది కాదు. వెంటనే చూపించుకొని త్వరితగతిన మేల్కోండి, మేలు జరుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కొన్నిసార్లు పరీక్షా సమయము వలె ఉంటుంది. మనం పరీక్షా సమయం అంటే బాగా గమనించండి. ఒకటి పరీక్షకు ఏమబ్బా నాకింత పరీక్ష జరుగుతుంది, భగవంతుడు ఉన్నాడా లేదా, నన్నా ఇంత ఇబ్బంది పెట్టాల్సింది, నేను ఇంత ఇదిగా చేస్తున్నానే అని సరిగ్గా పరీక్ష అదేదన్నా ఒక పని అవుతుంది అన్నప్పుడు ఇంకొకటి ఏదో అడ్డం రావటం. ఇప్పుడు దీనికి పెట్టాలనా, నేను దానికి పెట్టుకోవాలనా, అది కొంచెం విషమ పరీక్ష కదా. అందువలన ప్రతిదీ కూడా కాస్త పరీక్ష చేసేటువంటి విధానము ఉంటుంది భగవంతుడు. అలాగే కుటుంబ వాతావరణములో కొంత చికాకు అనేటువంటిది కలిగిస్తుంది. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ, వాళ్ళు వీళ్ళని అనేటువంటి మాటలు కానీ, అప్పుడే కాస్త ఒక మనిషి సరైనటువంటి ఇది లేకపోయేటప్పటికీ ప్రతివాడు అనాలి అనేటువంటి భావనతో అంటారు సహజం. ఇల్లు అన్న తర్వాత ఏదో కోపతాపాలు అనాలి అనేటువంటి దాంతో కాకపోయినా, మీరు ఊరికే ఉంటే ఎలా, అలా కూర్చుంటే ఎవడు పెడతాడు అని ఇలాంటివేవో వస్తాయి మాటలు. అందువలన చిన్న చిన్న మానసికమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ ఛిద్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి గాక. అలాగే సమయానికి నిద్ర, ఆహారం అనేటువంటివి రెండూ ఉండవు. దూర ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అంది వచ్చిన అవకాశాలు కాస్త సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. ఉద్యోగం వస్తుంది, దానికి సరైనటువంటి ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ప్రశ్న తెలిసినా చెప్పలేకపోవటం, అరే నాకు ఈ విషయం తెలుసు అయిపోయిన తర్వాత గుర్తు రావటం, వచ్చిన దాన్ని చేజార్చుకున్నానే అనవసరంగా అనేటువంటి బాధ కలగడం, లేదా సమయానికి పోలేకపోయి అక్కడికి పోయిన తర్వాత సమయం అయిపోయిన తర్వాత పోవాల్సి వచ్చిందే అనేటువంటి బాధతో ఇది కావటం, ఇలాంటివి ఏవో, లేదా ఇంకో పని వల్ల పోలేకపోవటం, ఏదైనా జరగవచ్చు. అందువలన ఇబ్బంది కలుగుతుంది గాక. వృత్తి వ్యాపారాలలో కష్టం అనేటువంటిది బాగా పెరుగుతుంది. సమర్థవంతముగా నిర్వహించలేక అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు ఉద్యోగస్తులు. మనం ఏదైనా ఒక పని చెప్తే ఆ పని సరిగ్గా చేయకపోయేటప్పటికీ
పై అధికారుల వలన కొంత ఇబ్బంది పడేటువంటి విధానం ఉంటుంది గాక ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వహించాలి. ఒక ఉద్యోగస్తులు ఉద్యోగ విషయాల్లో ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. ఆ దైవపరముగా చేసుకునేటువంటి వాటి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా దైవానుగ్రహము అనేటువంటిది చాలా అవసరము అనేటువంటిది ఇక్కడ తెలుస్తూ ఉన్నది. ఓకే. మీరు ఎలాగూ దైవానుగ్రహం అవసరము అన్నారు. ముందు ఆ విషయం చెప్పండి. ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి? అలాగే రంగులు, దిక్కుల విషయం కూడా చెప్పండి. వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అని అంటే నవగ్రహాలను ఆరాధించటము, అమ్మవారిని ఆరాధించడం అనేటువంటిది వీళ్ళకు చాలా ఉపయోగం. ఉమ్, అలాగే గోధుమ వర్ణము అనేటువంటిది ఆ వర్ణము సంబంధించినటువంటి గుడ్డలు వేసుకుంటే మేలు జరుగుతుంది గాక. ఉమ్. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి దక్షిణము మినహా 3 దిక్కులు బాగా పనిచేస్తాయి. సో ధనుసు రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. కొన్ని విషయాల్లో మీరు ఈ ఆచితూచి అడుగులు వేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే నవగ్రహాలను కూడా ఎక్కువగా ఆరాధించండి అన్నట్టుగా చెప్తున్నారు. క్రీమ్ కలర్ గోధుమ వర్ణం ఎక్కువగా ధరించండి. కలర్స్ విషయానికి వస్తే దక్షిణం మినహా మిగిలిన 3 దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా జాతకాలని పరిశీలించుకొని చేసుకోవటం వలన ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.